సబ్ కమిటీ చైర్మన్ గారికి మరియు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతన్నల తరపున ప్రతి జిల్లా ప్రతి గ్రామం నుంచి రైతన్నలను పిలిచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పులు జరగకుండా నిజమైన రైతుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామ ప్రతి రైతన్నకు టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క సబ్సిడీ రాలే, ఏ ఒక్క నిజమైన రైతుకు అందకుండా బోర్లకు ఏదైతే కెనాలు పోయినాయో రెవెన్యూ వాళ్ళు అధికంగా మంత్రులు ఎమ్మెల్యేలే రైతు బంధును దోచుకొని చిన్న సన్నకారు రైతన్నలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జిల్లా వైజ్ గా తిరిగి నిజమైన రైతును గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందిగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఈ వరంగల్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెద్దలకు కాకుండా ఏదైతే 100 ఎకరాలుండని 10 ఎకరాలుండని 9 ఎకరాలుండని 10 ఎకరాలకు రైతు సాగు చేసిన రైతన్నకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా మేమందరం రైతుల తరఫున మీకు విన్నవిస్తున్నాం.